దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష అని మనం ఒక్కొక్క రోజు పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాలను పఠిస్తున్నాం. యేసు ప్రభువును విశ్వాసం ద్వారా మనం అంగీకరిస్తున్నాం. క్రైస్తవ జీవితము విశ్వాసం ద్వారానే ముందుకు సాగుతుంది. విశ్వాసమే దేవునికి ప్రీతికరమైంది. నీలో అవిశ్వాసం వచ్చినప్పుడు దేవునికి అది అసహ్యము, దేవునికి అయిష్టం. నీ విశ్వాసాన్ని చూసి దేవుడు ప్రశంసిస్తాడు. నీ విశ్వాసమే నీ పరిస్థితులను చక్కబెడుతుంది. నీ విశ్వాసమే నీ జీవితాన్ని కడుతుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ విశ్వాసం అనేది వరములన్నిటిలో గొప్ప వరము. ఆత్మ వరముల్లో అతి పెద్ద వరము విశ్వాసం. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవా నాకు విశ్వాసం దయచేయమని ప్రార్థించాలి. నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని ప్రార్థించాలి. విశ్వాసంతోనే నీవు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి శక్తి పొందుకుంటావు. విశ్వాసం అంటే నువ్వు దేవునిలో నమ్ముతున్నావు అని అర్థం. భక్తులు విశ్వాసం కలిగి ఉన్నారు. వారు పరిస్థితుల మీద మరి విజయం పొందినారు. అలాగూ ప్రార్థన చేసినప్పుడు కేవలం ప్రార్థన సరిపోదు. ప్రార్థనతో పాటు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని ప్రార్థనలకు జవాబు రాదు. కాబట్టి ప్రార్థన మరియు విశ్వాసం ఈ రెండే శిష్యులు అన్నాడు అడిగినారు. ప్రభువా మాకు ప్రార్థన నేర్పుము, మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. ఈ రెండే అడిగినారు విశ్వాసం. మరి శిష్యులు యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు వారు పరిచర్యలో ఉన్నారు. ప్రభు శిలువ మరణానికి ముందు వారు అడిగింది రెండే కార్యాలు. ఒకటి ప్రార్థన నేర్పమన్నారు, మరి ఒకటి విశ్వాసము వృద్ధిపరచమన్నారు. అంటే ఇది 2 చక్రాలు అన్నమాట నీ జీవితానికి. ఒకటి ప్రార్థన, మరి ఒకటి విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు వాక్యం నుండి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం. ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 5వ వచనంలో దీని నిమిత్తం మనలు సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనం అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అను సంచకరువు అంటే డిపాజిట్, భయాన అంటారు కదా. అంటే ఈ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడుగా ఉన్నాడని అర్థం. ఈజ్ అ కంఫర్టర్, ఈజ్ అ హెల్పర్. కాబట్టి నీకు ఏ సమయమైనా ధైర్యంగా ప్రభు కృపాసనం యొద్దకు వెళ్ళి నీవు కావలసిన ధైర్యాన్ని పొందుకుంటున్నావు. నీ యొక్క భయములన్నిటి నుండి విడుదల నీకు కలుగుతుంది. నీ బలహీనతల నుండి విడుదల కలుగుతుంది ఆత్మ అనే సంచకరు. అందుకే వెలిచూపు వలన కాక విశ్వాసము వల్లనే నడుచుకొనుచున్నాం. అంటే వీఆర్ లివింగ్ బై ఫెయిత్. మనం విశ్వాసం ద్వారానే బ్రతుకుతున్నాం. మన భవిష్యత్తు ఏమీ తెలియదు. మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందని మనం నమ్ముతున్నాము? దేవుని చేతిలో ఉంది. భద్రంగా దేవుని మాటల మీద మనము నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం. వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటున్నాం. ఏ వాగ్దానం కూడా మరి నువ్వు నమ్మకుంటే నీ పట్ల నెరవేరలేదు. అంటే ఇఫ్ యూ వాంట్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్స్ వర్డ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నీకు పునాదిగా ఉండి దేవుని మాటల మీద నీవు ఉంచితే, ఇప్పుడు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానాలన్నీ నువ్వు నమ్మితే తప్పకుండా నీవు భవిష్యత్తు మీద ఏ భయం లేకుండా, అంటే నువ్వు వెలిచూపు వలన కాకుండా విశ్వాసం ద్వారానే నువ్వు ముందుకు సాగగలవు. వెలిచూపు అంటే
వీఆర్ నాట్ లివింగ్ బై సైట్ బట్ బై ఫెయిత్. చూచిన దాన్నే నమ్మడం కాదు, చూడని వాటిని కూడా నువ్వు నమ్మడానికి ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు పొందుకుంటున్నావు. దేవుడు అంటే నువ్వు చూసావా ఎప్పుడన్నా దేవుణ్ణి చూశారు ఎవరన్నా? దేవుణ్ణి చూడడానికి మనకు వీలు కాదు, కానీ దైవశక్తిని మనము క్షణక్షణం ఏం చేస్తున్నాము? అనుభవిస్తున్నాం అన్నమాట. దట్ ఈస్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా నువ్వు దేవుని శక్తిని, ఉనికిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని ప్రేమను, దేవుని కాపుదలను, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ థింగ్స్, ఇవి నువ్వు అనుభవించగలుగుతున్నావు. కనుక నీవు చూచి నమ్మడం కాదు, చూడకుండానే దేవుని కార్యాల మీద విశ్వాసము కలిగి ఉన్నావు. దేవుడు ఒకడు ఉన్నాడని నీకు విశ్వాసం. దేవునికి స్తోత్రం. నేను దేవుని చూస్తేనే నమ్ముతానంటే అది కాని పని. మీరు సువార్తల్లో చూస్తారు, యేసుప్రభు శిష్యుల్లో ఒకడు తోమా, హీస్ కాల్డ్ ద డౌటింగ్ థామస్. అంటే ఎప్పుడు అనుమానస్తుడు అనమాట. వాక్యంలో ఏమున్నది? లూకా సువార్త 12లో ఒక ఆదేశం ఉంది, అనుమానము కలిగి ఉండకూడదు. దేంట్లో కూడా నీకు అనుమానం ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డ అన్నప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మరి తోమా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని సందేహిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్ 20:24 నుండి నేను కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అంటే హీ స్పెండ్ 3.5 years విత్ జీసస్. యేసు ప్రభువును మహిమను అక్షరాల చూసిన వ్యక్తి తోమా. మనం యేసు ప్రభువును ఎన్నడూ చూడలేదు. యేసు ప్రభువును నమ్ముతున్నాం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును విశ్వసిస్తున్నాం, యేసు ప్రభువును అనుభవిస్తున్నాం. కానీ ఈ తోమా 10 మంది శిష్యులు అంటున్నారు, మేము యేసును చూసినాం, యేసు యొక్క ప్రత్యక్షత మాకు కలిగింది అన్నప్పుడు తోమా అంటున్నాడు, నేనైతే నమ్మను. నా వ్రేలు ఎక్కడ పెట్టాలంటున్నాడు? ఆ మేకుల గుర్తులో నా వ్రేలు పెట్టాలి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను. అంటే ఇతను విశ్వాసం ద్వారా బ్రతకడం లేదు, వెలిచూపు ద్వారానే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? వెలిచూపు ద్వారా కాదు, మనం ఎలా బ్రతకాలి? విశ్వాసం ద్వారా బ్రతకాలి. లివింగ్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. చూస్తేనే నమ్ముతాను, నేను చూడకుండా నమ్మను అని తోమా అంటున్నాడు. కానీ ఇటువంటి బలహీనని కూడా ప్రేమగల ప్రభు బలపరచడం నాకు చాలా అద్భుతం అనిపించింది. కొన్నిసార్లు మన దగ్గరికి ఎవరైనా ఉంటే, వారు మనల్ని నమ్మకుంటే, వి జస్ట్ రిజెక్ట్ దెమ్. ఆ పోనీ నీ పని నువ్వు చూసుకోమంటాం. కానీ ప్రభు అలాంటి వాడు కాడు. ఎంత ప్రేమమయుడు! ఈ బలహీనుడు, ఈ అవిశ్వాసిని బలపరచడానికి మరి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఒకసారి హల్లెలూయా చెప్తాండి. యోహాను 20:26 వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. మరి ప్రత్యేకంగా తోమాతో మాట్లాడుతున్నాడు. 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగాక విశ్వాసివై ఉంటావు. ఎంత ప్రేమ గల ప్రభు కదా! ఈరోజు అందరికీ ఈ మాట వర్తిస్తుంది. మనందరికి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు కొన్ని కార్యాల్లో ప్రభువును నమ్మడం లేదు, పూర్తిగా చాలా చింతిస్తున్నావు. ఈ చింతించి నువ్వు ఏమీ సాధించలేవు. కానీ ప్రభులో ఉండాలి నీ విశ్వాసం. ప్రభు మనందరితో అంటున్నాడు, నాతో అంటున్నాడు, మీతో అంటున్నాడు, టీవీ ద్వారా దేవుని వాక్యం వినేవారితో అంటున్నాడు, నువ్వు అవిశ్వాసివి గాక విశ్వాసిగా ఉండు. ఆ మాట మరి ఒకసారి పలకండి, అవిశ్వాసివి గాక విశ్వాసి. హల్లెలూయా. చాలామందికి బాధ, అనుమానం, దేవుని మీద నమ్మకం లేదు. ఆరోగ్యం ఏమైపోతుందో, చచ్చిపోతానేమో, నా పిల్లలకు యాక్సిడెంట్ అవుతుందేమో, నా భర్త హఠాత్తుగా మరణిస్తే ఎలాగూ, లేకుంటే ఒక క్యాన్సర్ రోగం వస్తే ఎలాగూ, దొంగలు పడి ఇల్లంతా కాజేస్తే ఎలాగూ. ఇవన్నీ భయాలు అన్నమాట, అనుమానాలు, భయాలు, సందేహాలు. ప్రభు ఏనాడు ఇలాంటివి ఇష్టపడు. అందుకే ప్రతి విశ్వాసి విశ్వాసము ద్వారానే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నీకు తెలియదు, నీకు భవిష్యత్తు మరి క్షణం ఏమవుతుందో నీకు తెలియదు. విశ్వాసంతో నీ నడక, నీ పయనం. నువ్వు అవిశ్వాసిగా ఉండకూడదు, విశ్వాసిగా ఉండాలి. దేవుడు నీకున్నాడనే నమ్మకం నీకు ఉండాలి. అంటే ఈ అవిశ్వాసిని కూడా బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒకవేళ అవిశ్వాసం ఉంది, ఇది విశ్వాస పరీక్ష అనే శీర్షిక. సరైన విశ్వాసం నీకు లేకుంటే ప్రభువుని అడగాలి.
ఈ అవిశ్వాసిని బలపరిచినాడు కదా. 28వ వచనంలో తోమా చాలా ఆశ్చర్యపడతాడు. నా ప్రభువా, నా దేవా అనేను. అప్పటిదాకా మరి నమ్మలేదు కాబట్టి అనలేదు, కానీ ఇప్పుడైతే నా ప్రభువా అంటే హీఈస్ అక్సెప్టింగ్ దట్ హీఈస్ ద లార్డ్ అండ్ సేవియర్. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయన ప్రభువు అని నమ్ముతున్నాడు, నా దేవుడని నమ్ముతున్నాడు, నా దేవా అని సంబోధిస్తున్నాడు. యేసు ఒక మాట అంటాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నన్ను చూచి నమ్ముతున్నావు, అప్పుడే నన్ను దేవా ప్రభువా అని పిలిచినావు. చూడక నమ్మువారు ధన్యులు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యులం. ఎందుకంటే మనం చూడకనే నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు మనం చూడలేదు, ఆయన శిలువ మరణం పొందడం మనం చూడలేదు, పునరుద్ధారణమైన మనం చూడలేదు, ఆరోహణ మనం చూడలేదు, తిరిగి రానై ఉన్నాడంటే కూడా మనం నమ్ముతున్నాం. అంటే వీఆర్ లివింగ్ బై ఫెయిత్ అన్నమాట. ఈ విశ్వాసమే దేవునికి చాలా మరి ఇష్టమైంది. ఈ విశ్వాసం చేతనే దేవుడు ఘనపరచబడుతున్నాడు. మీరు చూసినప్పుడు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. 1 కొరింథీ 16:13 వచనం, మెలకుగా ఉండుడి. కలిసి చదువుదామా? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మంచి మాట ఈ సంఘానికి. ఇక్కడ ఈ కొరింథీ సంఘములో ప్రేమ లేదు, ఐక్యత లేదు, విశ్వాసం లేదు, దేవుని కొరకు పౌరుషం లేదు, దేవునిలో బలవంతులుగా లేరు. కాబట్టి ఈ హెచ్చరిక ఇస్తున్నాడు. ఈరోజు మనకందరికి కూడా ప్రభు ఈ హెచ్చరిక ఇస్తున్నాడు. జీవితంలో ఇప్పుడు నువ్వు మెలకుగా ఉండాలి. నీ విశ్వాసము ఎలాగుందని పరీక్షించుకోవాలి, నీ భక్తి జీవితం ఎలాగుందని పరీక్షించుకోవాలి. నీ అంతరంగంలో సత్యమున్నదా, మరి నీవు దేవునికి ఇష్టమైన కార్యాలే చేస్తున్నావా, ఇవన్నీ కూడా నువ్వు పరీక్షించుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మెలకుగా ఉండాలి. నీ విశ్వాసం ముందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. యు హావ్ టు బి స్టెడ్ ఫాస్ట్ ఇన్ యువర్ ఫెయిత్. కొద్దిసేపు విశ్వాసం, కొద్దిసేపు అవిశ్వాసం, కొన్ని దినాలు చాలా గొప్ప భక్తి, గొప్ప ఆర్పాటం, ఆనందం. తర్వాత ఏదైనా సమస్య రాగానే వెంటనే గాలిపోయిన టైర్లాగా ఒక మూలలో పడి, ఇక నాకు దేవుడు వద్దు, నాకు మందిరం వద్దు, నేను వాక్యం చదవను, నేను ప్రార్థన చేయనంటే అది దేవునికి ఏమాత్రమో ఇష్టమో కాదు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. నువ్వు చేయి కార్యములన్నీ కూడా ప్రేమతో చేయాలని వాక్యంలో చూస్తున్నాం. 2 కొరింథీ ఒకసారి చూడండి, 4వ అధ్యాయము 17, 18 నేను చదువుతున్నా, 16 నుండి చదువుతున్నాను. 2 కొరింథీ 4వ అధ్యాయము 16. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. అంటే నీకు ఈ జీవితంలో అనేకమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం అంటారు కదా. ఇట్స్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. ఎప్పుడు నీకు సవాళ్ళు ఎదుర్కోవాలి. శరీరంతో పోరాటం, లోకంతో పోరాటం, లోకాశాలతో పోరాటం, సాతానుతో పోరాటం. ఈ పోరాటాల్లో నీకు మరి దేవుని మీద గొప్పగా నమ్మకం ఉండాలి. కొన్నిసార్లు నీ శరీరం క్షీణిస్తుంది. శరీరం ఒకవేళ క్షీణించినా నీ అంతరంగ పురుషుడు దినదినం ఏం కావాలి? నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ క్షీణించడానికి వీలు లేదు. అంటే యువర్ స్పిరిట్ షుడ్ కాంకర్ యువర్ బాడీ. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంటారు కదా. నీ ప్రాణము, ఆత్మ, శరీరం. నీ ఆత్మ బలంగా ఉంటే శరీరానికి కూడా కావాల్సిన ఆరోగ్యం అందుకుంటుంది, నీ ప్రాణానికి నెమ్మది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పోషణ నువ్వు దేనికి ఇవ్వాలి తెలుసా? ఆత్మకు పోషణ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ బాహ్య పురుషుడు క్షీణంగా ఉన్న అంతరంగ పురుషుడు దినదినము నూతన బలం పొందుకోవాలి. 1 పేతురు ఏమంటున్నాడు చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 5th chapter 8 and 9. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి.
అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించు. లేకుంటే ఓడిపోతావు, సాతానుతో ఉన్న పోరాటంలో ఓడిపోతావు. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్ యూ కెనాట్ హ్యావ్ విక్టరీ ఓవర్ సేటన్. కాబట్టి విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉంటే సాతాను ఓడిపోతాడు. దేవునికి లోబడి ఉండి దేవుని మాటలన్నీ నమ్మి విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉంటే అపవాదిని నువ్వు ఎదిరించగలవు. వాడు మీ యుద్ధ నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. హల్లెలూయా. ద డెవిల్ విల్ ఫ్లీ. చూడండి, విశ్వాసమే లేదు. ఒక జబ్బు వచ్చింది, నీకు విశ్వాసం లేదు, నీ ఆత్మ చాలా బలహీనంగా ఉంది. ఆ జబ్బు నిన్ను కాంకర్ చేసేస్తుంది, మరణానికి నిన్ను నెట్టివేస్తుంది. కానీ నీలో ఉన్న వాక్కులు, దేవుని మాటలు, వాగ్దానాలు, దేవునికి లోబడము, ఇవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి ఆ రోగం నీ పాదాల కిందకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. సమస్తం ఆయన నీ పాదాల కింద పెట్టగలడు. అందుకే అంటున్నాడు, నీవు నానా విధమైన శ్రమలకు నీవు శ్రమ పొందవలసి వచ్చినా, అలాగూ భక్తులందరూ శ్రమ పొందుతున్నారు కదా, దేవుని బిడ్డలందరూ శ్రమ పొందుతున్నారు. ఈ శ్రమలోనే నీవు విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలి. దుష్టుని నువ్వేం చేయాలి? ఎదిరించాలి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. ఆయన అరచేతుల మీద చెక్కబడి ఉన్నాం. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఏదో వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానం ఎట్టో పడేయడం కాదు. ఆ వాక్యం నీ హృదయంలోకి రావాలి. హృదయం అనే పలక మీద దేవుని వాక్యము రాయబడాలి. దేవునికి స్తోత్రం. వెంటనే సాతాను అస్త్రములను ఆర్పడానికి నీ చేతిలో ఏముండాలి? విశ్వాసం అనే డాల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనే డాలుతో నీ మీద ప్రయోగిస్తుంది ఆ అనుమానాలు, అస్త్రాలు, రోగాలు, భయాలు, కలవరం, వీటన్నిటి కూడా ఆర్పడానికి నీ చేతిలో విశ్వాసం అనే డాలు అవసరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు భక్తుడు మంచి మాటలు ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ 5వ వచనం చూడండి. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరే అలంకరించుకోనండి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. హల్లెలూయా. విశ్వాసం అని చెప్పిన తర్వాత నీకు చింత అవసరం లేదు కదా. ఆయన నిన్ను కూడా చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. హల్లెలూయా. 2 కార్యాలు నాకు ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది. ఒకటి, చింత మానాలంటున్నాడు. ఇంకోటి అంటున్నాడు, అహంకారం వద్దు, తగ్గించుకోమంటున్నాడు. నాకు అనిపిస్తుంది అహంకారం రాగానే సాతానుడు నిన్ను లొంగ తీసుకుంటాడు. నువ్వు తగ్గించుకొని దేవుని బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు ఉంటే వెంటనే పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడుగా ఉండి తగిన సమయం మందు నేను ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. దేవుడే హెచ్చేస్తే ఎవరి కింద దింపుతారు నేను కదా. అందుకే తగ్గింపు కావాలంటున్నాడు, చింత మానాలని. యాంగ్జైటీ అండ్ వరీ. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి 14:22 నుండి చదువుతున్నాను. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేశారు. ప్రభువుకు ఎప్పుడు కూడా ఏకాంత ప్రార్థన జీవితంలో అలవాటు కదా. శిష్యులను వీడుకొల్పి జనసమూహాన్ని పంపివేసి ప్రార్థనలో ఉండే, ఒంటరిగా ప్రార్థనలో ఉండవల్లని వారిని పంపివేసి ప్రభు వారిని వదిలిపెడుతున్నాడు. ఆయన ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్నది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు. ఇవి ఇక్కడ వీటికి ఒక విశ్వాస పరీక్ష ఉంది. చాలా భయపడుతున్నారు ఆయన సముద్రం మీద. అప్పుడు వారు భయపడుతున్న సమయంలో యేసు ప్రభుకు అన్నీ తెలుసు కదా, ఎంత దూరం ఉన్నా తన బిడ్డలకు ఏమవుతుందో తెలుసు కాబట్టి ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చాడు. ప్రభు దేని మీద నడుస్తున్నాడండి? సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి యేసు ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే. ప్రేమ గల ప్రభు కదా. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చూద్దామా. ఆయన వెంటనే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒకవేళ మనమే ఆ స్థానంలో ఉంటే, మీరు బుద్ధి లేదు మీకు, నా శక్తి మీకు తెలియదా?
నన్నెందుకు ఇలా మీరు మరి అపార్థం చేసుకుంటారు ఏవో అనేదే, కానీ దేవుడే కదా. దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని బిడ్డలారా, నేనే, మీరు భయపడొద్దు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు అప్పుడు నేనే అన్నప్పుడు పేతురుకి ఎప్పుడు కూడా చాలా హడాబడి ఉంటుంది. నీవే అయితే నేను కూడా వస్తాను నీ దగ్గరికి అని అంటున్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సెలవు, వస్తానని అంటున్నాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటం నీళ్ల మీద నడిచాడు. నేను వస్తానంటే ప్రభు వద్దంటాడా? ప్రభు నీ సేవ చేస్తానంటే నువ్వు సేవ చేయొద్దు గమ్మునుండమంటాడా ప్రభు? నేను వస్తానయ్యా, నువ్వు నీళ్ళ మీద నడిచి వస్తున్నావు, నేను కూడా నీలాగానే నడుచుకుంటూ వస్తానంటే గాడ్ ఆల్వేస్ ఎంకరేజెస్ పీపుల్. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తాడు, కానీ ఎవరిని కూడా మరి అడగద్రొక్కడు. చూడండి, ప్రభు స్వభావం అది. పేతురు నడవాలి అన్నప్పుడు వెంటనే రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రమ్మంటున్నాడు. పేతురు ధైర్యంగా మరి అలల మీద నడుచుకుంటూ దోణి దిగి యేసు వద్దకు వెళుతున్నాడు. నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్ళ మీద ఇలాగ నడిచాడు. ఇది సాధ్యమైన నీళ్ళ మీద నడవడానికి? కొన్నిసార్లు మనం అంటాం పేతురు పిరికివాడు, అధైర్య పడేవాడు, బొంకేవాడని పేతురు గురించి అంటారు. కానీ నాకు అనిపించింది ఈ శిష్యులందరికంటే ధైర్యం పేతురికే ఉంది. ఎందుకంటే ఈ శిష్యులు ఎవరు కూడా సముద్రం మీద నడవడానికి తెగించలేదండి. పేతురే నడిచినాడు కదా. పేతురు నడిచినాడు అంటే అంతం వరకు నడవలేదు, కానీ మధ్య వరకు నడిచినాడు. అంటే విత్ హిస్ ఫెయిత్, హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ హార్ట్. విశ్వాసం లేకుంటే ఎలాగో సముద్రం మీద అడుగు పెడతాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటం నీళ్ళ మీద నడిచాను. కానీ గూని అంటారు కదా, అలాగూ గాని ఏమైందంటే గాలిని చూచి భయపడి మునిగిపోసాగు. అంటే ఇక్కడ మీరు గుర్తించాలి, ఆయన విశ్వాసం ఆయనకు ఉన్నది. హీ హ్యాడ్ హిస్ ఫెయిత్ దట్ హీ కెన్ వాక్ ఓవర్ ద సీ. ఒక్కసారి పక్క తిరిగి చూస్తున్నాడు, పెద్ద గాలి, పెద్ద అల. ఇది చూసినప్పుడు వెంటనే భయపడుతున్నాడు. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మన గురి అంతా ఎవరి మీద ఉండాలి? ఎప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే యూ హ్యావ్ టు ఆల్వేస్ ఫిక్స్ యువర్ ఐ ఆన్ జీసస్. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమున కర్త అయిన యేసు వైపే నీవు చూడాలి. ఎందుకంటే ఎటు చూసినా నీకు భయం అయిపోతుంది. నువ్వు అటు ఇటు చూస్తే నువ్వు నడవలేవు. అసాధ్యమైన వాటిని ఛేదించుకుంటూ నీవు ముందుకు వెళ్ళలేవు. పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మునిగిపోతున్నప్పుడు కూడా ఒక తెలివైన పని చేసినాడు అండి. అటే పోలేదు, సముద్రం అంతర్భాగంలోకి వెళ్ళలేదు. కానీ వెంటనే ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. చాలా సమయాల్లో మన జీవితంలో మనం ఓడిపోయినట్టు అనిపించినప్పుడు, వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ డౌన్, యు ఆర్ సింకింగ్, అధైర్యం కలిగినప్పుడు, నీ గురి తప్పిందన్నమాట, అప్పుడు కూడా నీవు వెంటనే ప్రభు సహాయం కోరాలి. దయచేయమని, నన్ను రక్షించమని కేకలు. వెరీ షార్ట్ ప్రేయర్. దీర్ఘమైన ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడని మన అపోహ. అంతేగాని ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ రైట్ బిఫోర్ గాడ్, ఈవెన్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఒక మాట చాలు, ప్రభు నన్ను రక్షించు. అంతే. రక్షించలేదా ప్రభు? వెంటనే అంట. వాక్యంలో చూడండి 31వ వచనంలో, వెంటనే ఏ తడువు చేయలేదు యేసు ప్రభు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఒక మాట అంటాడు. ఏమంటాడు? అల్పవిశ్వాసి అంటున్నాడు. నీకు విశ్వాసం లేదని అంటలేడు ప్రభు, కానీ ఉన్నది. కానీ ఎంత ఉన్నది? కొద్దిగానే ఉంది. సంపూర్ణమైన విశ్వాసం కావాలి. అన్నిటినీ ఆయన పాదముల క్రింద ఉంచగలడు. మన పాదముల క్రింద కూడా సమస్తము ఉంచగలడు. అందుకే నిజముగా నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఎలాగుంది? నీవు ప్రభు మీద విశ్వాసము గురి కలిగి ఉన్నావా? ప్రభువును నమ్ముతున్నావా? ప్రభు సమస్తము చేయగలడనే విశ్వాసం నీకుందా? తప్పకుండా దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు. నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చగలడు. ప్రభువు సహాయమే మనం కోరుతున్నాం. ఆయన చెంతకు వచ్చే సిలువను గురించిన సందేశం, విశ్వాసం గురించిన సందేశాలు విని మన ఆత్మలను బలపరుచుకుంటున్నాం. మన ప్రార్థనలకు జవాబులు పొందుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో 3వ ప్రసంగం మేము విన్నాం. మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చూచి నమ్మిన వారి కంటే ప్రభువా చూడక నమ్మవారే ధన్యులని నువ్వు సెలవిచ్చినావు. వేరే చూపు వల్ల కాకుండా విశ్వాసం ద్వారానే మేము
బ్రతకాలని మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పేతురు అలల మీద నడవగలిగినాడు యేసును చూచినంత మట్టు. ఆయన గురి తప్పినప్పుడు గాలిని చూచి భయపడి మునిగిపోతున్నాడు. అలాగూ మా జీవితంలో విశ్వాసకర్తైన యేసునే చూడడానికి ఉన్న కృప మాకు దయచేయండి. ఈ వాక్యం ప్రతి హృదయంలో నాటి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా ఆత్మలో బలపరిచి విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని, వారి కుటుంబాలను కూడా దీవించమని, సకల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ